ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి ఏ హామీలు ఇచ్చామో వాటన్నిటినీ అధికారంలోకి రాగానే అమలు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పెంచిన పెన్షన్లు ఇలా అన్ని పథకాలు అమల్లోకి వచ్చాయని అన్నారు. ఆడబిడ్డ నిధి పథకం కూడా త్వరలోనే వస్తుందన్నారు. గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయడమే కాకుండా నూతన రోడ్లు మొదలు అన్ని పథకాలు అమల్లోకి వచ్చాయని అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు అతి ముఖ్యంగా మిమ్మల్ని రమ్మడానికి గల కారణం, మా ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు వివరిస్తూ, అలాగే ఏమన్నా సమస్యలు ఉన్నా సరే తీర్చే విధంగా ముందుకెళ్ళే ప్రభుత్వం కాబట్టి మీ నుంచి ఏమన్నా సలహాలు తీసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని రమ్మడం జరిగింది. ఈ సంవత్సర కాలంలోని చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లన్నింటినీ కూడా ప్యాచ్ వర్క్ చేసుకున్నాం. సీసీ రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం, ఎన్ఆర్జీఎస్ ద్వారా చాలా పనులు చేసుకున్నాం. అలాగే చాలా ఎత్తుపోతల పథకాలకి ఫండింగ్ శాంక్షన్ చేయించుకున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే 10,000 కోట్లతో తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అన్నదాత ఖాతాలో 3,173 కోట్లు జమ చేయడం జరిగింది. అలాగే ఫ్రీ సిలిండరు 2,684 కోట్లతోటి 2 కోట్ల మందికి సిలిండర్ రాయితీ ఇవ్వడం జరిగింది. మొన్న 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సు, రాష్ట్రంలో స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు కూడా వేయడం జరిగింది. ఏదైతే పోయిన గవర్నమెంట్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్ని అందరినీ కూడా భయాందోళనకు గురి చేసిన యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈరోజు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అర్చకులకు 15,000 రూపాయలు వేతనం శాంక్షన్ చేయడం జరిగింది. నాయీ బ్రాహ్మణులకు 25,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకు 259 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఈరోజు అతి ముఖ్యంగా మీ దగ్గరికి రావడానికి గల కారణం డిఎస్సి. ఏదైతే మెగా డిఎస్సి ఉందో 16,347 పోస్టులని ఇచ్చి ఈ యువతకి ఒక భరోసాని కల్పించి ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సిని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే తీసుకున్నట్టయితే 1994 నుంచి చూసుకున్నట్టయితే 1994లో 16,238 పోస్టులు తీయడం జరిగింది. 1995లో 3,706 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 16,838 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 2,000 పోస్టులు తీయడం జరిగింది. 1997లో 874 పోస్టులు తీయడం జరిగింది. 1998లో 29,269 పోస్టులు తీయడం జరిగింది. 2000లో 24,388 పోస్టులు తీయడం జరిగింది. 2001లో 26,129 పోస్టులు తీయడం జరిగింది. 2002లో 31,699 పోస్టులు తీయడం జరిగింది. 2003లో 12,430 పోస్టులు తీయడం జరిగింది. 2014లో 8,926 పోస్టులు తీయడం జరిగింది. 2018లో 7,254 పోస్టులు తీయడం జరిగింది. 2019లో 521 పోస్టు తీయడం జరిగింది. 147 పోస్టులు తీయడం జరిగింది. ఇన్నిసార్లు కూడా తీసింది మీరు ఇయర్ వైజ్ చదవడం జరిగింది. నేను మొత్తం 196,619 పోస్టులు. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే
తీయడం జరిగింది. అంటే 1,96,619 మంది టీచర్లని తెలుగుదేశం ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగానే. అంటే ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని చెప్పక తప్పదు సోదరులారా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 మంది ఎస్టీ యువతని కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 మంది కోయభారతి టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బందిని భర్తీ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్టర్ లెక్చరర్లని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద కానీ విద్య మీద కానీ లోకేష్ గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధిని ఇదంతా నిరూపించడం జరుగుతుంది. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏం చేసిందని. ఇవన్నీ మీకు కనపట్టలేదా అని అడుగుతున్నాను మీ ద్వారా నేను. ఇవే కాకుండా రాబోయే కాలంలో ఏదేవైనా సరే 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చూసుకుని రమారమి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ భావితరాల భవిష్యత్తుని కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.